నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పుడు యూట్యూబ్ మనం అబ్జర్వ్ చేస్తే నా ప్రకారం యూట్యూబ్ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది. యూట్యూబ్ ఒక సెల్ఫ్ ఎవాల్యుయేటింగ్ అండ్ టాలెంట్ బయట పెట్టే ప్లాట్ఫామ్ నుంచి ఒక పెద్ద మిస్టరీ ప్లాట్ఫామ్ లాగా యూట్యూబ్ తయారవుతుంది. యూట్యూబ్ ఒక పర్సనల్ టాలెంట్ని బయట పెట్టే మెకానిజం దగ్గర నుంచి ఒక పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ని మిస్యూజ్ చేసే స్టేజ్ దాటిపోతుంది. అంటే యూట్యూబ్ని చాలామంది మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి, తిమ్మిరి బిమ్మిరి చేయడానికి, తమ అనుభవాలు అని చెప్పి ఇతరులను మభ్యపెట్టడానికి, అసలు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించే టాలెంట్ గలవాడు ఈ ప్లాట్ఫామ్ని యథేచ్ఛగా యూజ్ చేసి చాలా మందిని మిస్గైడ్ చేసే ఒక ప్లాట్ఫామ్గా మారుతున్నది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సీరియస్ థింగ్ నుంచి ఒక బెట్టింగ్ మెథడ్గా మారిపోయింది. ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ కాకుండా టైమ్ ఆఫ్ రిటర్న్, వే ఆఫ్ రిటర్న్ అండ్ మెథడ్ ఆఫ్ రిటర్న్, ఇవి మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడు ఇప్పుడు ఇగ్నోర్ అయ్యి ఒక పర్సనల్ చరిష్మా, ఒక బ్యూటిఫుల్ వీడియో షూట్, ఒక డ్రోన్ వ్యూ, ఒక సెలబ్రిటీ యొక్క రివ్యూ, అంటే ఒక రివ్యూ యాక్టింగ్ కాకూడదు. ఒక రివ్యూ యాక్టింగ్ అయిందంటే చాలా ప్రమాదకరం. ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఒక ఫ్లాట్ చూపించి నేను ఇప్పటివరకు ఇలాంటి ఫ్లాట్ చూడనే లేదు అని ఒక మాట అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది బ్రెయిన్స్ పై పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ కాస్త ఒక ఆటవిక, ఒక ఇన్ఫార్మల్ గ్యాంబల్గా మారిపోతుంది. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసేది ఒక ఇన్ఫార్మల్ గ్యాంబ్లింగ్ మాడ్యూల్. ఇన్వెస్ట్మెంట్కి చరిష్మా అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్కి లాజిక్, రిజల్ట్స్ అండ్ రిలయబిలిటీ అనే మూడు సూత్రాలు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దానికి కావాల్సిన బ్రహ్మ పదార్థాలు. ఇది తప్ప ఒక ఇన్వెస్ట్మెంట్కి ఒక పర్సన్ యొక్క చరిష్మా కానివ్వండి, ఆయన మాట కానివ్వండి అవసరమే లేదు. ఇన్వెస్ట్మెంట్ అది ఆన్ గ్రౌండ్లో ప్రూవ్ అయి కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చేది ఒక ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్. దానికి పెప్ ఇవ్వడానికి, అంటే సడన్గా ఊపు ఇవ్వడానికి సెలబ్రిటీలు, బాగా పేరున్న ఆ ఇండస్ట్రీలో పేరున్న వ్యక్తులు, ఈ అంటే లాజిక్లెస్ ఇన్వెస్ట్మెంట్కి ఊతనిస్తూ ఉంటారు.
మన ఛానల్ ఎప్పుడు ఒకటే స్టాండ్, ప్రాక్టికల్ స్టాండ్, కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంది. ఎలాంటి మభ్యపెట్టే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి, డ్రోన్ షూట్స్ కానివ్వండి, ఇలాంటి మభ్యపెట్టేది ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయకుండా సబ్స్క్రైబర్స్కి నీట్ అండ్ క్లీన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, అసలు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఎలాంటి మేకప్ వేసుకోకుండా, నేను పౌడర్ కూడా పెట్టుకోకుండా, తుమ్మొస్తే తుమ్ముతూ, దగ్గొస్తే దగ్గుతూ మీ ముందర నికార్సైన మీరు చెక్ చేసుకోదగిన విధంగా నేను నా యొక్క వ్యూని పెడుతూ ఉంటాను. దీని వాల్యూ తెలిసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని ఆదరిస్తూ ఉన్నారు. అలాంటి ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, అంటే గత 1.5 ఇయర్గా నేను కన్సిస్టెంట్గా బల్లగుద్ది అందరికీ అవేర్నెస్ తెచ్చే విధంగా నేను చెప్తూ ఉన్నాను. అదే ఫోర్త్ సిటీ ఒక మనిషి యొక్క ఊహాలోకం. ఫోర్త్ సిటీ కొంతమంది పెద్దల ఊహాలోకం. ఫోర్త్ సిటీ కొంతమంది ఊహించుకుంటున్న స్వర్గం. ఫోర్త్ సిటీ ఒక 20-25 ఏళ్ల స్వప్నం. ఈ స్వప్నం ఎప్పుడైనా బ్రేక్ కావచ్చు. ఈ స్వప్నం స్వప్నంగానే మిగిలిపోవచ్చు. ఈ స్వప్నం ఎప్పుడైనా పటాపంచలు కావచ్చు. అయితే ఈ స్వప్నం చూడొచ్చా? ఈ స్వప్నం నిజమవుతుందని ఏ ఇండికేటర్స్ ఉంటాయి? ఈ స్వప్నం నిజం కావాలంటే కండిషన్స్ ఏమి? ఈ స్వప్నం నిజమైపోతే అనే ఒక ప్రశ్న కూడా ఉంది. నిజంగానే నేను రాంగ్ ప్రూవ్ అయి ఫ్యూచర్ సిటీ రైట్ ప్రూవ్ అయితే ఏమి? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉండొచ్చు కదా. నేను మానవ మాత్రుణ్ణి, నేను రియల్ ఎస్టేట్ వ్యక్తిని కాదు, నేను పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న వ్యక్తిని కాదు, చరిష్మా ఉన్న వ్యక్తిని కాదు, ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తిని అసలే కాదు. మరి నా మాటలు ఎందుకు నమ్మాలి? నమ్మితే ఈ నమ్మకం తారుమారైతే ఎలా? ఒకటేమో ఫ్యూచర్ సిటీ కళ చెదిరిపోతే ఎలా? ఇంకోటేమో నేను చెప్పింది రాంగ్ అయితే ఎలా? ఈ రెండు చాలా ముఖ్యమైనవి. అయితే నేను ప్రతి ఒక్క విషయాన్ని లాజికలీ టైం బౌండ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇండికేటర్స్ని వాచ్ చేస్తూ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాను. అంటే సైంటిఫికలీ, టెక్నికలీ, ఫైనాన్షియలీ, లాజికలీ అండ్ పాసిబిలిటీస్ని బేరీజు వేస్తూ మీకు ఒక కంప్లీట్ 360 వ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఎవరు
సమయాన్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేరు, కానీ సమయానుగుణంగా జరుగుతున్న చేంజెస్ని తప్పకుండా ఈజీగా బేరీజు వేయచ్చు. ఇది నా సైడ్ నుంచి వచ్చే ఒక రివ్యూ. ఇవాళ ఈ చండీగఢ్ ఆఫ్ సౌత్ అంటే చండీగఢ్ ఈజ్ ఓన్లీ ప్లాన్డ్ సిటీ ఇన్ ఇండియా. అయితే ఈ చండీగఢ్ ప్లాన్డ్ సిటీ ఎలా అయింది, అసలు చండీగఢ్ యొక్క విశిష్టత ఏమి, అసలు అలాంటి చండీగఢ్ ఒక ప్లాన్డ్ సిటీ లిఫ్ట్ చేసి సౌత్లో పెట్టొచ్చా, సౌత్లో డైరెక్ట్లీ ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చా, అసలు ఈ చండీగఢ్కి ఫ్యూచర్ సిటీకి ఏమైనా పొంతన ఉందా? మనము ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని ప్రతి ఒక్కరు తమ రిస్క్ తీసుకునే ఎబిలిటీ, తమ టైం అంటే వెయిట్ చేసే ఎబిలిటీ, ప్లస్ వాళ్ళ కంపల్షన్, వాళ్ళ అర్జెన్సీస్, ప్లస్ వాళ్ళ ఫ్యూచర్ ఎర్నింగ్స్ పై ప్రతి ఒక్కటి తమ సొంత బ్రెయిన్తో ఆలోచించాలి. నన్ను బ్లైండ్గా ఫాలో కావద్దు, అక్కడ ఫ్యూచర్ సిటీ వస్తుంది అని చెప్పే వాళ్ళని కూడా గుడ్డిగా నమ్మద్దు. అయితే మనం ఇవాళ చండీగఢ్కి అసలు ఫ్యూచర్ సిటీకి ఏమైనా సంబంధం ఉందా? చండీగఢ్ ఈజ్ శాండ్విచ్డ్ బిట్వీన్ హర్యానా అండ్ పంజాబ్. అంటే రెండు ప్యారలల్ స్టేట్స్ మధ్యలో ఒక శాండ్విచ్ అయిన ఏరియా. అయితే ఈ శాండ్విచ్ అయిన ఏరియాని అంటే ఇండియాస్ ద ఓన్లీ వన్ ప్లాన్డ్ సిటీ అని చెప్తూ ఉంటారు. సరే, ఆ ప్లాన్డ్ సిటీ ఎప్పుడు ప్లాన్ అయింది, దానికి ఎన్నేళ్ళు పట్టింది, అసలు అంటే ఇంత ప్రముఖమైన రెండు రాష్ట్రాల మధ్యలో ఒక సిటీ వస్తుంది కనుక దాని అంటే ఫిజిబిలిటీ ఎంత, ఇవన్నీ మనము ఒక్కసారి బేరీజ్ చేసుకోవాలి. ప్రాక్టికల్ చూస్తే చండీగఢ్ ఒక ప్లాన్డ్ సిటీనే కావచ్చు, కానీ చండీగఢ్ని ఫ్యూచర్ సిటీతో పోల్చడం మూర్ఖత్వమే అవుతుంది. అది ఎవరు చెప్పినా సరే. అంటే మీకు అర్థమేంటది, ఫ్యూచర్ సిటీ ఈజ్ చండీగఢ్ ఆఫ్ సౌత్ అనేది మభ్యపెట్టే ఒక మాట. ఇది నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. అయితే ఈ ఫ్యూచర్ సిటీ ఒక మనిషి యొక్క డ్రీమ్. గమనించండి, ఎప్పుడు ఒక మనిషి యొక్క డ్రీమ్ తన అథారిటీ ఉండే వరకే అది సక్సెస్ఫుల్ కాగలదు. వన్స్ ఆ ఇండివిజువల్కి ఆ సస్టైనింగ్ కెపాసిటీ, రూలింగ్ కెపాసిటీ పోయిందంటే ఆయన కళలు కూడా అలాగే దానికంతా 10 రెట్ల వేగంగా చెదిరిపోతూ ఉంటాయి. మనము ఫ్యూచర్ సిటీ యొక్క ఇంట్రెస్ట్ మ్యాటర్ని ఇవాల్యుయేట్ చేద్దాం. ఫ్యూచర్ సిటీ ఎంతమందిని ఇంట్రెస్టెడ్గా ఉంచుతుంది? ఫ్యూచర్ సిటీ ప్రజెంట్ స్టేట్ ఫైనాన్షియల్ స్టేటస్ని బేరీజు వేసుకొని మనం ఈ ఫ్యూచర్ సిటీని ఎలా ఊహించుకోవాలి? అసలు ఈ ఫ్యూచర్ సిటీ దానికి ఫ్యూచర్ ఉందా? ఉంటే ఎందుకుంది, లేకుంటే ఎందుకు లేదు? ఈ రెండు క్లియర్ కట్ అనాలిసిస్ మనం చేసుకోవాల్సిందే. ప్రజెంట్ ఫ్యూచర్ సిటీ కర్మ బాలేదు. ప్రజెంట్ ఫ్యూచర్ సిటీ కర్మ అంటే దాని డెస్టినీ, దాని ఇది బాగలేదు. ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ ఒక వీక్
పొజిషన్లో ఉన్న ఒక చీఫ్ మినిస్టర్, డోలాయమానంగా ఉన్న ఒక పార్టీ, సారీ స్టేట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఉన్న ఒక సిటీ, రియల్ ఎస్టేట్ పాతాళానికి చేరుకున్న ఒక సిటీ యొక్క బార్డర్స్లో నిర్మింపబడుతున్న సో కాల్డ్ ఫ్యూచర్ సిటీ. అంటే ఒక సిటీ పెరగడానికి ఏ రూట్స్ కావాలనో ఆ రూట్సే కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాక మనము ఆ ప్లాంట్ ఎంత తొందరగా గ్రో అవుతుంది అనుకోవడము ఫస్ట్ మిస్టేక్. అన్నీ బాగుంటేనే అల్లుల నోట్లో శని ఉన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. ఇప్పుడు అన్నీ బాలేవు, అన్నీ బాలేనప్పుడు ఈ మొక్క యొక్క గ్రోత్ గురించి డిస్కస్ చేయడము మూర్ఖత్వము. ఒక సిటీ గ్రో కావడము అంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా లివబిలిటీనే కాకుండా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసే కాకుండా జియోగ్రఫికల్ లొకేషనే కాకుండా యాక్సెసిబిలిటీయే కాకుండా, అంటే ఒక సిటీ అని డిస్కషన్ చేయడానికి పోతేనే మనకు ఒక 15 to 20 పాయింట్స్ తారసపడుతూ ఉంటాయి. దీంట్లో డిస్కషన్ చేయగలిగిన పాయింట్స్ ప్రస్తుతానికి ఎన్నున్నాయి అనేది ప్రతి మనిషి బేరీజు వేసుకోవాలి. ఒక సిటీ డెవలప్ అవుతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మాట్లాడతాం కాదండి, యాక్సెసిబిలిటీ అని మాట్లాడతాం కాదండి, ఇండస్ట్రియలైజేషన్ అని మాట్లాడతాం కాదండి. ఎప్పుడు ఒక సిటీ పురుడు పోసుకుంటుంది అంటే ఆ చుట్టుముట్టు ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు అది పెంచగలదు. ఆ ఏరియా పెంచగలదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఒక స్కూల్ పెట్టండి, పాపులర్ స్కూల్ పెట్టండి, గ్లోబల్ స్కూల్ ఓపెన్ చేయండి. ఆ స్కూల్ సర్వైవ్ కాగలదా? మీ అందరికీ అర్థమయ్యేలాగా నీట్గా చెప్తుంది, వినండి. ఒక గ్లోబల్ స్కూలు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మధ్యలో కట్టారనుకోండి, పాపులర్ స్కూల్, బస్సులు పెట్టారు, అన్నీ పెట్టారు. ఆ స్కూలు ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీలో సర్వైవ్ అవుతుందా? బస్ ఫెసిలిటీ పెట్టిన కాదు. ఎందుకు? యాక్సెసిబిలిటీ ఉన్నా, రోడ్లున్నా, ట్రాన్స్పోర్టేషన్ ఉన్నా, బస్సులున్నా, బిల్డింగ్ ఉన్నా, ఏం లేదు అక్కడ. ఆ గ్లోబల్ స్కూల్ యొక్క రెప్యుటేషన్కి తగ్గ ఫీజు చెల్లించే పేరెంట్స్ లేమి. చాలా మంది ఏం చేస్తారు, అక్కడ గ్లోబల్ స్కూల్ ఉంది కనుక మీరు చుట్టుముట్టు ఇక్కడ ఇల్లు కొనండి అంట. అసలు ఆ స్కూల్ సర్వైవలే ఒక ప్రశ్నార్థకంగా ఉంటే దాని చుట్టుముట్టు ఇండ్లు కట్టుకొని మీరు ఉండండి అన్నది ఎంత ఇల్లాజికల్. అంటే పాతుకుపోయిన ఈ విషయాలు. రియల్ ఎస్టేట్ పాపులర్ స్కూల్ చుట్టుముట్టు కొనండి, ఒక ఐటీ కంపెనీ వస్తుంది దాని చుట్టుముట్టు కొనండి, ఒక స్టేడియం వస్తుంది దాని చుట్టుముట్టు కొనండి, ఒక స్కిల్ యూనివర్సిటీ వస్తుంది దాని చుట్టుముట్టు కొనండి, ఒక ఇండస్ట్రీ వస్తుంది దాని చుట్టుముట్టు కొనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వచ్చింది, ఒక ఇండస్ట్రీ వచ్చింది అనుకోండి పెద్దది. మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు, తుక్కు కూడా అవతల అక్కడ పోయి చూడండి, బస్సులో దిగే 100 అంటే 50 మందిలో 48 మంది బీహారీలు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, అంటే మధ్యప్రదేశ్ వాళ్ళు. అంటే చాలా తక్కువ డబ్బుకు ఎక్కువ పనిచేసే వ్యక్తులు ఇప్పుడు ఎలక్ట్రానిక్ హబ్లో, అంటే తుక్కు కూడా అవతల ఎన్ని ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అన్నిట్లో వాళ్ళే పనిచేస్తారు. కేవలం 2-3 మన నేటివ్ తెలంగాణ ఆర్ ఆంధ్ర పీపుల్ కనిపిస్తారు. అంటే ఇప్పుడు ఆ రీజన్ ఎవరి ద్వారా
ఆ పాపులేషన్ ఉంది. అంటే చాలా తక్కువ డబ్బులకు ఎక్కువ కష్టపడే లేబర్ వాళ్ళు ఉన్నారు అక్కడ. అక్కడ మీరు విల్లాలు కడితే సేల్ అవుతుందా? అక్కడ మీరు హై రైజెస్ కడితే సేల్ అవుతుందా? అక్కడ మీరు పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్, పెద్ద సైజు ప్లాట్స్ కడితే సేల్ అవుతుందా? కొన్నారే అనుకోండి, అక్కడ మీకు రెంట్స్ వస్తాయా లేదా రీసేల్ ఉంటుందా? ఎందుకు ఉండదు? ఇండస్ట్రీ ఉందిగా. అంటే ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఎవరు? అతి తక్కువ జీతంతో అతి ఎక్కువ కష్టపడేవాళ్ళు. వాళ్ళు ఆదాపై దృష్టి ఉంచుకుంటారు కానీ ఇన్వెస్ట్మెంట్పై ఉంచుకోరు. ఇది బేసిక్ సూత్రం. ఏ ఏరియా అయినా పురుడు పోసుకొని అది ఒక లెవెల్కి ఎదగాలంటే ఇవి బేసిక్ సూత్రాలు. ఎవరు ఈ సూత్రాలను ఇగ్నోర్ చేస్తారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లో గెలవలేరు. లేరు లేరు ఆ ఏరియా డెవలప్ కాదు కాదు కాదు. అగ్రి అవుతున్నారా లేదు? ఇట్లా రియల్ ఎస్టేట్లో మీకు ఎవ్వడు చెప్పడు. ఎప్పుడు పెట్టుబడులు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రింగ్ రోడ్, రింగ్ పై రింగు, బొంగు, ఇవే కథలు ఉంటాయి. నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఒక ఎలక్ట్రానిక్స్ హబ్ కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాగే ఏదైనా ఒక బారే పెట్టింది అనుకోండి, ఒక మంచి బార్ ఎక్కడ పెట్టిండ్రు? ఫ్యూచర్ సిటీ మధ్యలో. ఇప్పుడు అదేమో ఉంది కదా గ్రామాలు, ఆ గ్రామాల్లో పెట్టిండు. పెద్ద ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుందని బార్ పెట్టిండు. ఆ బారు అంటే మనం అనుకున్నట్టు నడుస్తుందా? అక్కడ తాగేవాళ్ళు ఎవరు? అంటే చీప్ లిక్వర్ ఎక్కువ అమ్ముడుపోతుంది. అంటే అంత పెద్ద బార్ పెట్టి దాంట్లో చీప్ లిక్కర్ అమ్ముతుంటే మనం ఏం చేయగలం? అంటే మీరు ఎంత పాపులర్, ఎంత మంచి ఇదున్న మీరు అక్కడ ఇండస్ట్రీ పెట్టినా, షాప్ పెట్టినా, ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టినా, పాపులేషన్ యొక్క స్థితిని గమనించకుండా మీరు ఏం ఓపెన్ చేసినా అది ఫెయిల్ అవుతూ ఉంటుంది. మనం గమనించవలసిన మెయిన్ పాయింట్ ఇది. ఇప్పుడు మనము అసలు ఈ ఫ్యూచర్ సిటీ ఎందుకు పురుడు పోసుకోదు? దానికి బలమైన కారణాలు ఏమి? లాజికల్ రీజనింగ్ ఏమి? మనం ఒక చిన్న ఫిగర్తో ఈ ఫ్యూచర్ సిటీ రాగలదా లేదా అనే ఒక చిన్న క్యాల్కులేషన్, జస్ట్ అంటే ఒక 3rd 4th స్టాండర్డ్ పిల్లవాడు చేసే క్యాల్కులేషన్ మీకు చెప్తాను. ఆ క్యాల్కులేషన్ చూసి మీరు బేరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ 13,000 ఎకరాల నుంచి 30,000 ఎకరాలకు ఎగబాకి. అది ఎంత? 3-4 నెలలలో 13,000 ఎకరాలున్న ఫార్మా సిటీ కాస్త 30,000 ఎకరాలున్న ఫ్యూచర్ సిటీగా మారింది. అక్కడ అన్ని రకమైన హబ్బులు, ఫర్నిచర్ పార్కులు, గ్రీన్ ఫార్మా, ఎలక్ట్రానిక్ హబ్బులు, లెదర్ హబ్బులు, ఏమేమి హబ్బులో హబ్బులే హబ్బులు, స్టేడియంలు, స్కిల్ యూనివర్సిటీ. ఇది ఫస్ట్ రౌండ్ అయిపోయింది. కాగానే అది 30,000 ఎకరాస్కి ఎగబాకి. అంటే టువర్డ్స్ ఆమన్గల్ వరకు పోయే స్టేజ్, ఆకుతోటపల్లి వరకు రోడ్ వేస్తాము. ఒక దాని ఏమంటారు కనెక్టింగ్ రోడ్డు, ఒకటి ప్యారలల్ రోడ్డు, 300 ఫీట్ రోడ్డు, ఏమేమో అయింది. సరే ఇక్కడికైనా ఆగిపోతారేమో అనుకున్నాం. ఇప్పుడు అది 1 lakh ఎకర్స్ ఇప్పుడు మనకు అది చేరుకుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే 1 lakh ఎకర్స్ అట. ఈ 1 lakh ఎకర్స్ ఏ డైరెక్షన్లో అనేది మనకు తెలియదు. ఈ 1 lakh ఇప్పుడు 30,000, ఇప్పుడు 13,000 నుంచి 30,000 ఎకర్సే పెద్ద ప్రశ్న. ఈ 30,000 కాస్త 1 lakh ఎకర్ చండీగఢ్ ఆఫ్ సౌత్. మనం ఒక చిన్న క్యాల్కులేషన్ చేద్దాం, చిన్నగా ఈ వీడియో ముగిద్దాం. ఇప్పుడు 1 lakh ఎకర్స్ ఒక ఫ్యూచర్ సిటీ అని ఊహించుకుంటే దాంట్లో నుంచి ఇండస్ట్రీ అలొకేషన్ అన్నీ తీసేయండి, గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ తీసేయండి.
మన దగ్గర ఒక 30,000 ఎకర్స్ 30% తీసి పారేయండి 1,00,000 ఎకర్స్ మనకు 70,000 ఎకరాలు మిగులుతుంది. ఎంత? 70,000 ఎకరాలు. ఈ 70,000 ఎకరాలు మనకు ఇప్పుడు ఇదంతా హెచ్ఎండిఏ ఏరియా. హెచ్ఎండిఏ ఏరియా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లోపల ఉన్నదంతా హెచ్ఎండిఏ ఏరియా 1,00,000 ఎకర్స్ అంట. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చండీగఢ్ ఆఫ్ సౌత్. అయితే ఇక్కడ యార్డ్ కన్వర్ట్ చేస్తే 33,88 lakh యార్డ్స్. ఇప్పుడు టోటల్ స్పేస్ ఫ్యూచర్ సిటీ స్పేస్ అనుకోండి యార్డ్ లెక్కలో. అయితే ఈ యార్డ్స్ ఒక హెచ్ఎండిఏ లేఅవుట్గా మారితే ఏమవుతుంది? 30,000 గవర్నమెంట్కి దానం అనుకోండి. రోడ్లు, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఇంకేమేమి కడతారో పార్క్స్, ఏమో 30,000 ఎకరాలు మైనస్ చేసేయండి 30%. 70% ఫ్యూచర్ సిటీ కోసం అనుకోండి. 33,88,00,000 యార్డ్స్. ఇది ఫ్యూచర్ సిటీ. అది మనం హెచ్ఎండిఏ లేఅవుట్స్గా మారుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ డిటిసిపి లేదు, ఇంకా మొత్తం హెచ్ఎండిఏనే, అంతా మున్సిపాలిటీలే. ఇప్పుడు చూడండి, దీన్ని మనం హెచ్ఎండిఏ యార్డ్స్ కన్వర్ట్ చేస్తే సగానికి సగం అయిపోతుంది. అంటే 16,94 lakh యార్డ్స్గా మిగిలిపోతుంది హెచ్ఎండిఏ యార్డ్స్. ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్స్ అయిపోతే దాంట్లో యూజబుల్ ఏరియా 16,94 lakhs 16,94 lakh యార్డ్స్ హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం అంతే యూజ్లోకి వస్తుంది. 33,88 lakh టోటల్ యార్డేజ్లో హెచ్ఎండిఏ యార్డేజ్ 16,94 lakh హెచ్ఎండిఏ యార్డ్స్. అంటే హెచ్ఎండిఏ కన్వర్ట్ అయితే, హెచ్ఎండిఏ లేఅవుట్స్ అయితే, డిటిసిపిగా లేవు, హెచ్ఎండిఏనే ఉంటాయి. అయితే దీన్ని ఒక 200 గజాల, మనకు స్టాండర్డ్ ఫార్మాట్ తీసుకుందాం, ఒక 200 గజాల ప్లాట్లు తయారైనాయి అనుకోండి హెచ్ఎండిఏ. అప్పుడు మనకు 8,47,847,000 ప్లాట్స్ ఈ ఫ్యూచర్ సిటీలో అవైలబుల్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 8,47,000 ప్లాట్స్. 8,47,200 యార్డ్ ప్లాట్స్ ఇప్పుడు మనకు అవైలబుల్ ఉంటాయి ఫ్యూచర్ సిటీ. 8 లక్షలు. ఇప్పుడు ఈ 8 లక్షల చిల్లర 200 గజాల ప్లాట్లు ఒక 10,000 ప్రతి గజం. 10,000 అనుకోండి, అప్రాక్సిమేట్ చెప్తున్నా. మళ్ళీ మీరు క్యాల్కులేటర్ తీసుకొని ఇవి 10 కోట్లు ఎక్కువ వచ్చినాయి, 20 కోట్లు అట్లా కాదు, నేను జనరల్ మీరే క్యాల్కులేషన్ చేసుకోండి. టోటల్ 1,00,000 ఎకర్స్ ఫ్యూచర్ సిటీ. దాంట్లో నుంచి 30,000 ఎకరాలు గవర్నమెంట్కి దానము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద తీసిపారేయండి. 70% ల్యాండ్ హెచ్ఎండిఏ ప్లాటేజ్ కింద వస్తే, ప్లాట్స్ కింద అయితే మనకు 1 యార్డ్ మినిమం 10,000 కన్నా తక్కువ అమ్మలేరు. అమ్మితే లాభం రాదు. ఇది లెక్క వేసుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ సిటీలో అన్ని ప్లాట్స్ 10,000 రూపాయలలో కొంటే మనకు ప్రజల దగ్గర 850 కోట్ల, అప్రాక్సిమేట్ చెప్తున్నాను, మళ్ళా తొక్కల లెక్కలు నాకు చెప్పకండి, నాకు లెక్కలన్నీ వచ్చు. 850 crores ఇప్పటి రోజుల్లో కావాలి అంటే నెక్స్ట్ 5 yearsలో 850 crores ప్రజల డబ్బు 8,47,000 ప్లాట్లు కొనడానికి కావాలి. అంటే నియర్లీ 1000 కోట్లు వేసుకోండి. 1000 కోట్లు జస్ట్ ప్లాట్స్ కొనడానికి కావాలి. అంత డబ్బు ఉందా అంటే ఉంది. ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మన దగ్గర వెస్ట్ హైదరాబాద్లో 2-3 హైరైజ్లు కలిపితేనే 1000 కోట్లు అయిపోతుంది. ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు కొన్నారా? కొనచ్చు. కొన్నాక ఫ్యూచర్ సిటీలో ఉండేది ఎవరు?
కొనేవాడు కొంటాడు అనుకోండి, ఒకడు వచ్చి 100 ఫ్లాట్లు కొంటాడు అనుకోండి, ప్లాట్లు కొంటాడు, సారీ 100 ప్లాట్లు కొంటాడు ఫ్యూచర్ సిటీ, కొనేస్తారు అనుకోండి, మొత్తం 8,70,000 ప్లాట్లు కొనేస్తారు. ప్లాట్ కొన్నాక దాని రీసేల్ వాల్యూ ఉంటుందా? ఆల్రెడీ బ్రిమ్ ప్రైస్లో 8 లక్షల పైచీలకు ప్లాట్స్ కొన్నాక దాని రీసేల్ ఎలా జరుగుతుంది అంటే మందగొడిగా జరుగుతుంది. మందగొడి అంటే ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ 8 లక్షల ప్లాట్లు అమ్ముడు పోవాలంటే కనీసం 10 years వద్దా? ఇప్పుడు కుర్మిద్దా ఆయన చెప్తాడు కదా, కాడిపత్ర ఏందో, ఆ కూడా ఈ కూడా ఆయన ఇప్పుడు సంవత్సరం చెప్తుండు. ఓన్లీ 8 ప్లాట్లు ఉన్నాయి, ఓన్లీ 8 ప్లాట్లు ఉన్నాయి. శివరాత్రి వస్తుంది, మీరు ప్లాట్లు కొనండి. ఇండిపెండెన్స్ డే వస్తుంది, కొనండి. రిపబ్లిక్ డే వస్తుంది, కొనండి. దివాళీ వస్తుంది, కొనండి. హోలీ వస్తుంది, కొనండి. శివరాత్రి వస్తుంది, కొనండి. ఏం చెప్పినా అక్కడ 8-9 ప్లాట్లే ఉన్నాయి, 8-9 ప్లాట్లే ఉన్నాయి అంటే అవి 8-9 ప్లాట్లే ఉన్నాయి సంవత్సరం నుంచి. 8-9 ప్లాట్లు కూడా అమ్ముడు పోని స్థానంలో 8,70,000 ప్లాట్లు 200 గజాలకి ఎట్లా అమ్ముడుపోతాయి? దయచేసి లాజికల్గా చెప్పండి, మీరే చెప్పండి. నా తప్పేం లేదు, నేను మూర్ఖుడిని అనుకోండి, లెక్కలు రావనుకోండి, రియల్ ఎస్టేట్ అంటే అసూయ అనుకోండి, మందబుద్ధి అనుకోండి, నెగటివ్ యాటిట్యూడ్ అనుకోండి, నా తప్పే అంత. కానీ మీరు చెప్పండి, ఆ 8-10 ప్లాట్లు కోర్ ఏరియా అంటేనే ఎవడు తీసుకుంటున్నాడు. ఎన్ని తిరుపతిలకు పోయినా, ఎంత గుండు కొట్టించుకున్నా ఎవడు తీసుకుంటలేడు. మరి 8,70,000 ప్లాట్లు ఎవడు కొంటాడు? ఎప్పుడు కొనాలి? అవి రీసేల్ ఎప్పుడు కావాలి? ఈ ఫ్యూచర్ సిటీ చండీగఢ్ ఎప్పుడు కావాలి? నేను చాలా యావరేజ్ పొలిటికలీ కరెక్ట్ లెక్కలే చెప్తున్నా, అంటే మీ అందరికీ సంతృప్తి పరిచేలాగా చెప్తున్నా. 30,000 ఎకరాలు తీసేసిన దాని నుంచి తీసేసి మీ అందరికీ ఆమోదయోగ్యంగా 5th క్లాస్ పిల్లగానికి క్యాల్కులేటర్ ఇచ్చి, బాబు మరి ఈ తొక్కల మంచి వర్గంలో గుండాంకులు ఉంటాడు, ఆయన చెప్తుంటాడు అన్ని తొక్కల లెక్కలు, నువ్వు చేసి చూపి బాబు అంటే వాడే పటపట చేసి ముఖం మీద కొడతాడు. అవును, ఆ గుండుగాడు చెప్పేది కరెక్టే. 5th క్లాస్ పిల్లగాడు కూడా చెప్తాడు. క్యాల్కులేటర్ చెప్పేదైతే అబద్ధం ఉండదు కదా. ఒక మనిషి చెప్తున్నాడు, శివరాత్రి అయిపోయి అన్ని రాత్రులే. ఎన్ని రాత్రులు పోయినా అవి 8-9 ప్లాట్లు అట్లే ఉన్నాయి. నేను ఎప్పుడూ చెప్పినా, అంత కోర్ ఏరియాలో డిమాండ్ ఉంటే మీకు ప్లాట్లు దొరకవు. ఇప్పుడు ఎవడో కొనేసి ఉంటాడు, ఇంకా ఉన్నాయి అంటే ఎవడో కొనడానికి వెయిట్ చేస్తుండు అని అంట. అవునా లేదా? మీరే ఆలోచించండి. నన్ను నమ్మకండి, నేను సెలబ్రిటీని కాదు, ఏం కాదు, ఏమి గజం భూమి లేని నిరుపేద. కానీ నేను చెప్పే లాజిక్ ఆలోచించండి. ఎందుకంటే ఈ మత్తులో పడకండి. ఈ ఫ్యూచర్ సిటీ చండీగఢ్ అయ్యే ఛాన్స్ నా ప్రకారం ఒక 2% ఉంది. అంటే నా అదృష్టం బాగలేకపోతే 5%. 95% నేను చెప్పిన అదృష్టమే ఆ ఫ్యూచర్ సిటీకి తగులుకుంటాను. ఎవరు లాభపడతారు అంటే ఆల్రెడీ ల్యాండ్ అక్కడనే అగ్రికల్చర్ ప్రాపర్టీ ఇస్తున్నాడు తప్ప అక్కడ లాభపడేటోడు ఎవడూ లేడు. దయచేసి మనము ఇప్పుడు బయట బెట్టింగ్ యాప్స్ దానిపై చర్యలు తీసుకుంటున్నారు. వీళ్ళ జీవితాలు పాడవుతున్నాయి. మన వెస్ట్ హైదరాబాదులో వేల సంఖ్యలో మంది ఈ డెట్ ట్రాప్లో పడి నెలకు వేల కొద్ది ఈఎంఐలు కడుతున్నారు. ఇది మభ్య పెట్టడం కాదా? ఒక ఇన్వెస్ట్మెంట్ని ఒక బెట్గా మార్చి ఒక మనిషి యొక్క 20-25 సంవత్సరాలు మింగేయడం అంటే ఇది కూడా ఒక క్రిమినల్ యాక్ట్ కాదా అని అడుగుతుంది. సాధ్యం కాని పనులను, సాధ్యం కాని దీనిలను ప్రజలకు మళ్ళీ అనౌన్స్ చేసుకుంటూ ప్రజలను ట్రాప్ చేయడం ఎంతవరకు సమంజసము? మీరే ఆలోచించాలి. బెట్టింగ్ యాప్ అయితే అరెస్ట్ చేసినారు, లోపల వేసినారు.
ఎవడో చచ్చిపోతుండని. ఇక్కడ ఎన్ని సైలెంట్ చావులు జరుగుతున్నాయి. ఎంతమంది వేల మంది రోజు చచ్చి బతుకుతున్నారు ఈఎంఐలు కట్టలేక. ఎంతమంది కళ్ళ ముందే తమ ఆస్తుల విలువ సగమైపోయి పూర్తి ఆస్తి విలువపై ప్రతి ఏటా 9% వడ్డీ కట్టుకుంటూ ఎంతమంది ఆత్మవంచనకు గురవుతున్నారు. ఈ లెక్కలు ఎప్పుడైనా తీసిండ్రా? ఇది మభ్యపెట్టడం కాదా? ఈ ప్రజల జీవితంతో ఆడుకోవడం కాదా అని నేను బల్లగుద్ది గట్టిగా అందరిని అడుగుతున్నా. ఫ్యూచర్ సిటీ అయితే తెలంగాణకు చాలా మంచిది, తప్పు లేదు. తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది. ఫ్యూచర్ సిటీ వల్ల హైదరాబాద్ కంజెషన్ తగ్గుతుంది అంటే తప్పు లేదు. కానీ మనకు కనిపిస్తున్న కండిషన్స్ ఎంత దారుణంగా దౌర్భాగ్యంగా ఉన్నాయంటే దీన్ని నమ్మటము ఏట్లో ఒక కార్ని తోయటం అంతే. పడ్డ కారు కొంతసేపు తేలుతుంది కానీ మునగడం ఖాయం. దయచేసి మీరు మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో మీరు అక్కడ పోయి కొన్ని వైబ్రేషన్స్ ఫీల్ కావాలి మీకు. మీరు అక్కడ పోగానే మీకు తెలిసిపోతుంది ఈ ఏరియా నా ప్రకారము ఎన్నేళ్ళు పట్టవచ్చు అని. నేను చెప్పేది కాదు, మీరే ఫీల్ కావచ్చు. మీ ఫీలింగ్ మిమ్మల్ని కరెక్ట్ దారిలో తీసుకోపోతుంది. ఎవరి సలహాలు అవసరం లేదు. మీ గట్ ఫీలింగ్ మీకు ఉందనుకోండి, బాగా డబ్బు ఉందనుకోండి, ₹1,00,00,000 ఉన్నాయి, 10 లక్షలు పడేయండి తప్పలేదు. ₹1,00,00,000 ఉన్నాయి, 20 లక్షలు పడేయండి తప్పలేదు. ₹1,00,00,000 ఉన్నాయి, 30 లక్షలు పడేయండి తప్పలేదు. కానీ ₹1,00,00,000 ఉన్నాక 50 లక్షలు 40 లక్షల పై పోతున్నారంటే ప్రమాదంతో మీరు ఆట ఆడుకుంటున్నట్టే అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ చిన్న క్యాల్కులేషన్, నేను చెప్పిన చిన్న బుజ్జి క్యాల్కులేషన్ మీ పిల్లలకు ఇచ్చి చూడండి. దాని రిజల్ట్ ఏమొస్తుందో చూడండి. ఆ రిజల్ట్ని ఫాలో కండి. ఫ్యూచర్లో మనం కళ్ళారా చూడబోతున్నాం ఎలాంటి ఘటనలు జరుగుతాయో. నేను గత 2 వీడియోలుగా చాలా సీరియస్ మ్యాటర్స్ మీ ముందర ఉంచుతున్నా. దయచేసి అందరూ ఈ పాయింట్స్ని సీరియస్గా తీసుకొని మీ జీవితకాలం సంపాదించిన డబ్బును ఆషామాషిగా తేలికగా తీసుకోకుండా, ఆటలు ఆడుకోకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ని మీ యొక్క స్కిల్ బేస్డ్ యాక్టివిటీగా మార్చి కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు అని నమ్ముతూ అందరు సబ్స్క్రైబర్స్ సేఫ్గా తమ ఇన్వెస్ట్మెంట్ని కాపాడుకోవాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి అని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.